ఈ రోజు మనము ఒక క్లిష్టమైన కేసు గురించి డిస్కస్ చేసుకుందాం. యూట్రస్ టార్షన్ అంటే గర్భసంచి మొత్తం పూర్తిగా వంకర తిరిగిపోయినప్పుడు అసలు బేబీ ఏమీ కాకుండా ప్రాపర్ గా నార్మల్ గా సిజేరియన్ సెక్షన్ తో హెల్తీ బేబీ పుట్టింది. ఈ కండిషన్ ని మొత్తం బేర్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా స్వాతి అనే మా పేషెంట్ చాలా ఎలా చెప్పాలంటే చాలా ధైర్యంగా తను ఫేస్ చేసింది ఈ సిచ్యువేషన్ ని. సో ఇప్పుడు తన మాటల్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను 8th మంత్లోనే డెలివరీ చేయడం అయింది మేడం నాకు. ఎందుకంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉందనేసి సర్జరీకి తీసుకెళ్లారు. కానీ నాకు లోపల పొజిషన్ ఎలా ఉంది ఏంటి తెలియదు. కానీ సర్జరీ అయిపోయి వచ్చిన తర్వాత రిలేటివ్స్ కానీ మా మమ్మీ కానీ అందరు చెప్పింది ఏంటంటే, మేడం చాలా క్రిటికల్ కేసు సాల్వ్ చేశారమ్మా, మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలంటే ఏమైందని అడిగాను. అప్పుడు గర్భసంచిలా నీకు మెలి తిరిగిపోయింది, అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది బేబీ కూడా. అటువంటి క్రిటికల్ కండిషన్లో కూడా నీకు బతకడమే కష్టమైన కండిషన్లో కూడా మేడం నిన్ను అంత క్రిటికల్ కండిషన్ కూడా నీకు సాల్వ్ చేసి మేడం నిన్ను బతికించారని చెప్పారు. చాలా థ్యాంక్స్ మేడం. ఈరోజు నేను మా బేబీ ఇద్దరు క్షేమంగా ఉన్నామంటే అది మేడం పుణ్యమే. Thank you so much, ma'am. Thank you so much, and so that ఇంకో విషయం కూడా ఏంటంటే వీఆర్ రిఫర్డ్ టు సమ్వన్ మ్యామ్ కల్పన మేడం అంటే దానికి ఒక ధైర్యం, అదొక ఆలోచన పేషెంట్ కి ఫస్ట్ ధైర్యం మేడం. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎట్లా డీల్ చేస్తారని చెప్పేసి మేము మా ఆలోచన ప్రకారం మేము చెప్తా ఉంటాం. సో వీఆర్ ద మెడికల్ స్టూడెంట్ కాబట్టి మేము కూడా అదే రకంగా చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. తన గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. తను ఇప్పుడు రెండో గర్భిణి, అంటే ఫస్ట్ గర్భిణి కూడా సిజేరియన్ సెక్షన్ మన దగ్గరే అయింది. ఇది 5 సంవత్సరాల తర్వాత తనకు మళ్ళీ గర్భిణి వచ్చింది. తనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక ప్రాబ్లం కూడా ఉంది. సో దానివల్ల తనకు కొంచెం వాకింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. తన మన దగ్గరికి వచ్చినప్పుడు ఉమ్ము నీరు ఎక్కువ ఉంది అని చెప్పి ఫస్ట్ నుంచి స్కాన్లో తెలుస్తూ ఉంది. 8వ నెలలో సడన్గా ఒకరోజు తను చాలా పెయిన్, వామిటింగ్స్తో మన దగ్గరకు వచ్చారు. తీరా మేము ఎగ్జామినేషన్ చేసాము, స్కాన్ చేసాము, కానీ ఎందులో ఏ ప్రాబ్లం రాలేదు. ల్యాబ్ టెస్ట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. లోపల పరీక్ష చేస్తే తనకి ఏం నొప్పులు కూడా లేవన్నమాట. సరే ఏంటో పరిస్థితి అర్థం కాక తను సిజేరియన్ సెక్షన్ తీసుకెళ్ళాము. టు ఆ సర్ప్రైజ్ యూట్రస్ మొత్తం టార్షన్ ఉంది, అంటే గర్భసంచి అంతా వంకర తిరిగి ఉందన్నమాట. అయినా ఇంత జరిగినా కూడా బేబీకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బేబీ ఇమ్మీడియట్గా ఏడ్చారు అండ్ మేము పోస్టియర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ చేసాము. ఇప్పుడు తను నెల తర్వాత మన దగ్గరకు వచ్చినారు. బోత్ మదర్ అండ్ చైల్డ్ ఆర్ సేఫ్. సో ఇది మాకు చాలా మిరాక్యులస్గా అనిపించింది అండ్ పేషెంట్ కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నారని చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ.